డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ పేరుతో పత్రికలో వచ్చిన కథనానికి సంబంధించి అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికాలో పుట్టిన పిల్లలకి జన్మతహా దేశ పౌరసత్వం వస్తుంది. ఇండియాలో పుట్టి తల్లిదండ్రితో పాటు అమెరికాకు వెళ్ళిన పిల్లలు వీరు డిపెండెంట్ వీసాతో వెళ్ళి ఉంటారు. వీళ్ళని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. 21 ఏళ్ళు దాటితే డిపెండెంట్ స్టేటస్ పోతుంది. ఇప్పుడు అలాంటి వారు 2,50,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ తిరిగి పంపించేస్తారా? అమెరికాకి వెళ్ళిన నాటికి వీళ్ళలో ఎక్కువ మంది చిన్నపిల్లలు అక్కడే చదివి పెరిగి పెద్దవారయ్యారు. ఇండియాకు వచ్చి స్థిరపడలేరు. ఇక్కడికి రావాలని వారికి ఉండదు కూడా. మరి వారి భవిష్యత్తు తిరిగి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవడం లేదా డిపోర్టేషన్. గతంలో రిపబ్లికన్ పార్టీ ఈ సమస్యకు చెందిన బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటి? కమలం గెలిస్తే వీళ్ళందరికీ గ్రీన్ కార్డు ఇస్తుందా? వీరి సంగతి అలా ఉంచితే నేడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల పరిస్థితి గందరగోళంగా ఉంది. అమెరికాకు వెళ్ళిపోతే ఎలాగో ఒకలా హ్యాపీగా బతికేయచ్చు, ఇది మన వాళ్ళ ఆలోచన. నిన్నటిదాకా ఇది నిజం కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు ఊడతనే. ఇండియాకు వచ్చేసేవారు కొందరు, పరిస్థితి మారుతుంది కొంతకాలం వేచి చూద్దామని మరికొందరు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని కొత్త ఉద్యోగాలు పొందుతూ మరికొందరు, చాలా కాలం క్రితం వెళ్ళి స్థిరపడి ఆస్తులు సంపాదించుకున్నవారు హ్యాపీ. గత 10-15 ఏళ్ల క్రితం వెళ్ళిన వారు పైన చెప్పిన పరిస్థితుల్లో గత 2 ఏళ్లుగా ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వారి పరిస్థితి దయనీయం. ఇంట్లో నాని అంటే చిన్నపిల్లల సంరక్షణ చేసే ఆయా ఉద్యోగాలు కూడా దొరకని స్థితిలో ఉన్నారు. సరైన సమాచారం ఉంటే వారిలో 170 మంది వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. అమెరికా అద్భుత ప్రపంచం. అక్కడికి వెళ్తే లైఫ్ సెటిల్ అయినట్టే. 2 ఏళ్లలో ఒక కారు ఇల్లు 2 ఏళ్లలో ఒక కారు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అనే భ్రమలోనే అందరూ ఉన్నారు. వీరికి వాస్తవ పరిస్థితి తెలిసే అవకాశం లేదు. అమెరికా ఉన్నత చదువులు వీసాలు అక్కడ ఉద్యోగాలు ఇప్పించడం ఇది 100 కోట్ల బిజినెస్. ఈ లాబీ చాలా పవర్ఫుల్. అదే సందర్భంలో ఏదైతే గత 2 ఏళ్లలో ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పబ్లిక్లో ఈ అవేర్నెస్ ఎంత మేరకు ఉంది అన్నటువంటి పాయింటే ఇక్కడ అసలైనటువంటి సందేహం.